కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలను ఒక టమాటా గ్రైండ్ చేసాం కదండి, ఆ గ్రైండ్ చేసిన దాన్ని కరివేపాకు వేగిన తర్వాత గిన్నెలో వేసుకుని తిప్పుతూ ఉండాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించాలి. ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉల్లిబొందు అంటే తెలుసు కదండి, ఫిష్ కర్రీస్లో వేస్తారు, ఫ్రాన్స్లో వేస్తారు, ప్రాన్స్లో. అదంతా వేసేసుకుని శుభ్రంగా కడిగిన ఉల్లిబొందుని వేసుకుని వేయించుకోవాలి.